ఒకటే అన్న ఏందంటే వీళ్ళు బెట్టింగ్ ప్రమోషన్ చేసి వాళ్ళ ఆస్తులు సంపాదించుకొని వాళ్ళు బిల్డింగ్లు కట్టుకొని వాళ్ళు మంచిగా ఉన్నారు తప్పితే ఇక్కడ యూత్ చెడిపోతుంది ఎంతోమంది. నా ఫ్రెండ్ గీట ఒక నైట్లోనే ఒక నైట్లో 50,000 పోగొట్టుకున్నారు ఆ బెట్టింగ్ యాప్లో. ఎంత ప్రమోషన్ చేస్తున్నా అంటే అసలు బండ్లు కాల్ చేయడము, ఏదేదో చేయడము, ఐఫోన్లు పగలగొట్టడము, అంటే వాళ్ళకి డబ్బులు వస్తూనే వాళ్ళు చేస్తారు. కానీ మనం గిట గుర్తించుకోవాలి దాన్ని. ఎంతోమంది సూసైడ్ గిటే చేసుకున్నారు, ఎంతోమంది కిడ్నీలు అమ్ముకున్నారు తీసి. మరి ఇటువంటి వాళ్ళని ఏం చేయాలంటే నిజంగా ఉరిశిక్ష చేయాలన్న వీళ్ళని. ఎంతమంది అయితే బెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్నారో అందరినీ జైల్లో వేసి ఉరిశిక్ష చేయాలి. నిజంగా ఇటువంటి సంఘటన అసలు తీసుకురావద్దు, మళ్ళీ ఇటువంటిది పైకి రాకూడదు అసలు. ఇటువంటి ప్రమోషన్ అన్న నాకు అర్థం కాదు. మంచిది ఏదన్నా మంచిది ఉంటే ప్రమోషన్ చేయాలి, కానీ వీళ్ళు బెట్టింగ్ ప్రమోషన్ చేసి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతుండ్రు. ఈరోజు ఉరి వేసుకుంటుండ్రు, చాలామంది సూసైడ్లు చేసుకుంటున్నారు ఎంతోమంది. వీళ్ళు అనవసరమైన బెట్టింగ్ యాప్లు పెట్టి పోలీసు వ్యవస్థ మంచిగా ఈరోజు బయటకు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయడం మంచిదన్న. ఎంతమంది అయితే ఉన్నారో ఈ బెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్నారో అందరినీ జైలు వేయాలి. వీళ్ళకి బుద్ధి చెప్పాలి, ఇంకోసారి చేయకుండా వార్నింగ్ ఇవ్వాలి గట్టిగా. ఈ పోలీస్ వ్యవస్థ గట్టిగా పనిచేయాలని కోరుకుంటున్నా. ఎంతోమంది యూత్ చెడిపోతున్నారన్న. మా అన్న గిట గేమ్లు ఆడుతుంది ఈరోజు, ఏదో వస్తాయని ఆశతో ఆడితే అది ఏం రావట్లేవు. ఎంతోమంది మనం న్యూస్లో గిట్ట ఎన్నో చూసినాం. 10 పెడితే 100 వస్తాయి, 100 పెడితే 1000 వస్తాయి అని ఎంతోమంది నమ్మించి ఈరోజు ఆ బెట్టింగ్కి అలవాటు చేసి వ్యసనంగా మార్చిన వ్యక్తులు వీళ్ళు. ఈరోజు వాళ్ళకి డబ్బులు వస్తారు, వాళ్ళు సంతోషంగా ఆడేది లేదు, ఏది బొచ్చు లేదు. మేము ఇక్కడ ఏదైతే యూత్ ఉన్నారో వాళ్ళంతా చెడిపోతుండ్రు. ఈ పోలీస్ వ్యవస్థ ఈరోజు కళ్ళు తెరిచి వీళ్ళని అరెస్ట్ చేయడం చాలా మంచిది. వీళ్ళకి కఠిన చర్యలు తీసుకొని ఇంకోటి జరగకుండా, ఇటువంటి సంఘటన ఫ్యూచర్లో జరగకుండా చూడాలి. సజ్జనార్ గారు ఇనిషియేటివ్ తీసుకొని వీళ్ళని ట్విట్టర్లో హ్యాండిల్ చేసి ప్రమోట్ చేయడం వల్ల ఇప్పుడు అరెస్ట్ జరుగుతుంది. సజ్జనార్ గారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? మంచిది అంటే ఆయన పైకి తెచ్చిండు. సో సమాజం ఒక తప్పు దారిలో పోకుండా ఒక మంచి దారిలో పోవాలి. ఈ బెట్టింగ్ అని 1000కి 2000 వస్తాయి, 2000కి 10,000 వస్తాయి అని కాకుండా మంచిది ఉపయోగించాలని మంచి పని చేసిండు ఆయన గిట. సో పైకి వచ్చి చెప్పడం కానీ ఇట్లా సూసైడ్లు చేసుకుంటున్నారు, ఎంతోమంది చనిపోతున్నారు, ఎంతోమంది కిడ్నీలు అమ్ముకుంటుండ్రు. కాబట్టి ఈరోజు ఆయన బయటకు వచ్చి పోలీస్ వ్యవస్థ గిట బయటకు వచ్చి వీళ్ళందరినీ జైల్లో వేయడం నిజంగా హ్యాండ్సప్ చెప్పాలి. వీళ్ళకి నిజంగా కఠినమైన చర్యలు వీళ్ళ దగ్గర తీసుకొని ఇంకోసారి ఇటువంటి సంఖ్య ఎంతోమంది ఉన్నారన్న. ఇక్కడ హైదరాబాద్లో గిట్ట ఎంతోమంది ప్రమోషన్ చేస్తారు, వాళ్ళని గిట్ట అరెస్ట్ చేయండి. ఇప్పుడు 2 మాత్రమే అరెస్ట్ చేశారు, లోకల్ బాయ్ నానిని, అలాగే బయాసని యాదవ్ని, ఇంకా చాలామంది ఉన్నారు చేసేవాళ్ళు. వాళ్ళని గిట్ట జైల్లో వేయాలి. వీళ్ళకి ఇటువంటి సంఘటన ఇంకోసారి చేయకుండా ఆపేయాలని కోరుకుంటున్నాను. యూత్ ఈజీ మనీకి అలవాటు పడుతున్నాయి రోజుల్లో. దానికి యూత్కి నువ్వు ఏం చెప్పాలి? ఒకటన్నా ఈజీ మనీ అంటే కష్టపడింది ఏది రాదు. ఈజీ మనీ అంటే ఏదో వచ్చేస్తుందిలే అని అనుకుంటారు వీళ్ళు. సరే ఇప్పుడు 10 పెట్టినాము 100 సంపాదిస్తాం అనుకుంటారు, కానీ అది కాదు. కష్టపడింది ఏది రాదు, కష్టపడితేనే ఏదైనా వచ్చేది మనకి. సో మంచి పనులు చేయండి. ఈ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ వాళ్ళు ఏవేవో మాటలు చెప్పి వాళ్ళు ఏదో ఐఫోన్ పగలగొట్టిండు, ఏదో పగలగొట్టి నిజంగానే వస్తున్నాయని ప్రమోషన్ ఎంతోమంది చేసిండ్రు. కానీ అవన్నీ నమ్మొద్దు, అవన్నీ వేస్ట్. అవి నమ్మిన గిట మీ ప్రాణాలకే హాని తెస్తుంది. అది మీరే లక్షలు మళ్ళీ దారబోయాల్సింది వస్తుంది. సో మీ ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది తప్పితే వాళ్ళు మాత్రం ప్రమోషన్ చేసిన వాళ్ళు మంచిగా లక్షల్లో సంపాదించుకొని మంచిగా ఉన్నారు తప్పితే పేద ప్రజలు మాత్రమే ఇక్కడ యూత్ ఎంతోమంది చెడిపోతున్నది. ఈజీ మనీకి అలవాటయ్యి ఎంతోమంది చెడిపోతున్నారు. ఈ బెట్టింగ్ ప్రమోషన్ అని ఇంకోటి అని. సో లోన్స్ కానీ కొంతమంది దొంగనా కొడుకులు చాలా సోషల్ మీడియాలో ఏంటంటే దొంగనా కొడుకులు ఎక్కువ అయిపోయినారు. దొంగ ప్రచారాలు గిట్ట ఎక్కువ చేస్తుండ్రు. అవన్నీ నమ్మొద్దు.